రాత్రిపూట లేటుగా నిద్రపోతున్నారా? అయితే ఫ్యూచర్లో మీకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూర్. ఈ మధ్యకాలంలో ఒక స్టడీ చేశారండి. ఆ స్టడీలో 67% పీపుల్ వచ్చేసేసి లెస్ దెన్ 6 అవర్స్ కంటే తక్కువ నిద్రపోతున్నారు అనమాట. 6 అవర్స్ కంటే తక్కువ నిద్రపోతున్నారు వాళ్ళు. వీళ్ళల్లో కూడా కంపేర్ చేస్తే అమ్మాయిల అబ్బాయిల అంటే అమ్మాయిలు అబ్బాయిల కంటే తక్కువ నిద్రపోతున్నారు. దానికి రీజన్ ఏంటి అని మళ్ళీ వాళ్ళు ఫర్దర్గా స్టడీ చేసినప్పుడు అబ్బాయిలు ఓన్లీ జాబ్ స్ట్రెస్ వరకే ఉంటుందన్నమాట. కానీ అదే అమ్మాయిలకైతే జాబ్ స్ట్రెస్ ఉంటుంది, ఇంటికి వచ్చినాక ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు లెస్ దెన్ 6 అవర్స్ కంటే ఎక్కువ మంది అమ్మాయిలే నిద్రపోతున్నారు. సో దీనివల్ల ఏం ఇబ్బంది? నైట్ టైం మనం నిద్రపోయినప్పుడే మన బాడీలో రిపేర్ మెకానిజం అంతా జరుగుతుందండి. మనం నిద్రపోకపోతే ఆ రిపేర్ మెకానిజం అనేది జరగదన్నమాట. దానివల్ల మనం ఎక్కువ స్ట్రెస్కు గురి అవ్వడము ఇవన్నీ జరిగినప్పుడు రిపేర్ అవ్వదు కాబట్టి బాడీ అది మన హెచ్పిఓ యాక్సిస్ని డిస్టర్బ్ చేసేసి ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలబడి ఉంటే కూడా అది అబార్షన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో హెల్తీ ప్రెగ్నెన్సీ ఉండాలా అంటే ఖచ్చితంగా 8 గంటలు అయితే నిద్రపోవాలనండి. ఇలా మీరు లెస్ దాన్ 6 అవర్స్ 5 అవర్స్ 4 అవర్స్ నిద్రపోవటం వల్ల ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉండదు. యూజువల్లీ అది కంటిన్యూ కూడా అవ్వదు. థ్యాంక్ యూ.